नागगोत्रोद्भवस्य सत्यबाबु नामधेयस्य चिट्टिबाबु नामधेयस्य ऊर्मिला नाम्नीं पवन नामधेयस्य सकुटुम्बानां ततः पैडिपाल गोत्रोद्भवस्य प्रसादराव नामधेयस्य श्यामकुमार नामधेयस्य श्रीनिवास नामधेयस्य सकुटुम्बानां सबान्धवानां सकलक्षेमस्थैर्यधैर्यवीर्यविजयवैरारोग्यैश्वर्य परमेश्वरी श्रीपुण्यलिङ्गेश्वर स्वामिनः दिव्यानुग्रह फलप्रसाद सिद्ध्यर्थं यथाशक्तिः नम अग्रे वधाय च दूरे वधाय च नमः हन्त्रे धनेयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो श्री पुण्यलिंगेश्वर स्वामी नमः नीराजनं कृत्वा रुद्रेभ्यो पृथिव्यां ये करेभ्यो ये दिवेशामन्नं वातो वर्षमिष वस्तेभ्यो रक्षमाभ्यो नमस्ते नो मृडयन्तु ते यं विस्मय च वो ज्येष्ठितं वो जम्बे ददामि। ॐ श्री पुण्यलिंगेश्वर स्वामिने नमः। ऐं ह्लौं गङ्गणपतये वरवरधाय सर्वजनमशमानाय शमानाय नमः स्वाहा। महागणाधिपतये नमः। ॐ भूर्भुवस्सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् नमः स्वाहा। गायत्री देव्याय नमः। तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् नमः स्वाहा। रुद्राय नमः। సో ఈరోజు మా మేడం బర్త్డే ఉంది, సో దానికోసం వచ్చాము. సెకండ్ టైం రావడం ఇది సెకండ్ టైం రావడం బాగుంది. పూజలు బాగున్నాయి, కొత్త గుడి కడుతున్నారు. సో దానికోసం మేము కూడా కొంచెం హెల్ప్ చేసాము. యాగాలు కూడా చాలా బాగున్నాయండి. November 1st చేస్తూ అంటున్నారు. ట్రై చేస్తాము రావడానికి. అప్పటికిప్పుడు అంటే ఒక ఆల్మోస్ట్ 95% డిఫరెంట్ ఉంది. అప్పుడైతే ఓ చిన్న రేకుల షెడ్ లాగా ఉండేది, ఇప్పుడు అంతా చాలా బాగుంది. వాళ్ళకి చాలా బాగా వేసుకుంటున్నారు. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ళ ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.